భార్గవరాముడైన పరశురాముడికి గుళ్ళెందుకు లేవండి అని చెప్పి ఒకప్పుడు నేను మా గురువు గారిని అడిగాను. ఆయన కొన్ని రోజులు తర్వాత చెప్తాను అని చెప్పారు. అప్పట్లో ఇన్ని సదుపాయాలు లేవు. చదువుకోవాలంటే ఏ సెంట్రల్ లైబ్రరీకో లేకపోతే సిటీ లైబ్రరీకో వెళ్ళి వెతుక్కొని చదువుకునే కాలం. జ్ఞానాన్ని ఆర్జనం చేయటం అంటే అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి కొద్దిగా ఆ కాంప్రహెన్షన్ని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. భార్గవరాముడు అంటే పరశురాముడు భృగు వంశంలో పుట్టినవాడు. సుక్షత్రియులు సరిగ్గా పాలన చేయకుండా అధికార మదంతో ప్రజల్ని పీడిస్తూ ఉన్నప్పుడు తాను వారి నుంచి ఆ ఛార్జ్ తీసుకొని ఎలా ప్రజలు సుఖపడతారో తెలుసుకొని అలాంటి పాలకులు వచ్చేలాగా వాడిని గ్రహించినవాడు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక రకంగా పునాది ఆయనతోనే మొదలైందని చెప్పాలి. ఆయన ఆవిర్భవించింది అక్షయ తృతీయ. అయితే పునర్వసు నక్షత్రంలోనే ఆయన కూడా పుట్టాడు అని చెప్పి కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. రామో 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 అని చెప్పి భార్గవరాముడు, శ్రీరాముడు, బలరాముడు ముగ్గురు రాముడు కూడా మనకు ఆరాధ్యులే. అయితే అక్షయ తృతీయ రోజునే ఈ జగన్నాథుడి యొక్క రథ యాత్రకు సిద్ధం చేసే రథాల్ని చెక్కడం మొదలు పెడతారు. అక్షయం అంటే ఏమిటి అంటే ఎప్పటికీ కూడా క్షయం కానిది. ఒక రకంగా రాజ్యాధికారం, రాజ్యాన్ని నడిపించే మంత్రాంగం కూడా రెండూ కూడా అక్షయమైనవే. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనే ఆ రెండింటిని కూడా ఆయన తన ఎడమ చేత్తో చూపిస్తూ ఉంటాడట. మరి కుడి చేత్తో మనకి గండ్ర గొడ్డల్ని ధరించి ఆరణ్యకం అంటే ఎక్కువగా పెరిగిపోయిన అడవి నివాస యోగ్యానికి మనకి ఎలా చదును చేసుకోవాలో చెప్తూ మనలోని ఉన్న శక్తిని యుక్తిని మనం ఎలాగా వినియోగించుకోవాలో చెప్తూ ఉంటాడట. దీన్నే మనకి ఒక రకంగా చెప్తే ప్రకృతి నియమం కూడా చెప్పొచ్చు. ఏ చెక్క అయితే గండ్రగొడ్డలిలో ఉంటుందో పిడితో పాటు ఆ చెక్కే తాను పుట్టిన చెట్లని నరుకుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అధికార దర్పము, అధికారం యొక్క విలువలు మర్చిపోయిన స్థితి వస్తే మనలోంచే ఆ సమతుల్య స్థితిని తీసుకొచ్చే రాముడు ఉదయించాలి అన్నందుకే ఆయన పునర్వసు, మళ్ళీ వసువుగా పుట్టుతూ ఉండాలి అని చెప్పినట్టుగా పునర్వసులో పుట్టాడు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఒక్కొక్కసారి అధికార మదంతో ఉన్న వాళ్ళని మనం అధికారం నుంచి తొలగించి ఎవరైతే మనకు మేలు చేస్తారో వారిని మనం నెత్తికెక్కించుకోవాలి.